గ్రీన్ వ్యాలీ స్కూల్లో ఆరఫ్, విహాన్ అనే ఇద్దరు మంచి స్నేహితులుండేవారు. వాళ్ళెప్పుడూ కలిసి కూర్చునేవారు, కలిసి ఆడుకునేవారు, కలిసి టిఫిన్ తినేవారు. ఒక సోమవారం రోజు వారి క్లాస్కి కొత్తగా కబీర్ అనే అబ్బాయి వచ్చాడు. అతను చాలా నిశ్శబ్దంగా, కొంచెం భయంగా ఉండేవాడు. ఎవ్వర్నీ తెలీదు. లంచ్ బ్రేక్ సమయంలో ఆరఫ్ మరియు విహాన్ నవ్వుతూ టిఫిన్ తింటున్నారు. కబీర్ మాత్రం క్లాస్ చివర బెంచ్ మీద ఒంటరిగా కూర్చుని తన డబ్బాను చూస్తూ ఉన్నాడు. విహాన్ అతన్ని గమనించాడు. అతన్ని మన దగ్గరికి పిలుద్దాం అన్నాడు. ఆరఫ్ మెల్లగా చెప్పాడు. అతను బోరింగ్ అయితే మనం ఇలానే కూర్చుందాం. విహాన్ కొద్దిసేపు ఆలోచించాడు. అచాత్తుగా నవ్వుతూ అన్నాడు. మన దగ్గర ఒక కనిపించని బెంచుంది. ఆరవ్ ఆశ్చర్యపోయాడు. కనిపించని బెంచా? అవును అన్నాడు విహాన్. ఒంటరిగా ఉన్నవాళ్లకోసం అది ఉంటుంది. అతను వెంటనే లేచి కబీర్ దగ్గరకు వెళ్ళి, రా, మన కనిపించని బెంచ్ నీకోసం ఎదురుచూస్తోంది అన్నాడు. కబీర్ మొదట ఆశ్చర్యపోయాడు. తర్వాత మెల్లగా నవ్వాడు. వాళ్ల దగ్గరికొచ్చి కూర్చున్నాడు. కొన్ని రోజుల్లోనే కబీర్ అద్భుతంగా చిత్రాలు వేయగలడని, మంచి కథలు చెప్పగలడని తెలిసింది. ముగ్గురూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు ఆరవన్నాడు, మన కనిపించని బెంచ్ చాలా మంచిది కదా? విహాన్ నవ్వుతూ అన్నాడు, అది బెంచ్ కాదు, మన దయ. ఆ రోజునుంచి వాళ్లు ఎప్పుడూ కొత్తగా వచ్చేవారికోసం ఒక చోటు ఖాళీగా ఉంచేవారు. నీతి: నిజమైన స్నేహమనేది మనతో పాటు ఇంకొకర్ని చేర్చుకున్నప్పుడు మొదలవుతుంది. Please like, share, and subscribe.